హలో గైస్, వెల్కమ్ టు మై వీడియో తెలుగు జావా ట్యూటోరియల్స్. ఇవాళ మనం జావా ఫండమెంటల్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ వీడియోలో నేను మీకు 3 టాపిక్స్ గురించి చెప్తాను. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఐడెంటిఫైయర్స్, నెక్స్ట్ రిజర్వ్ వర్డ్స్ అండ్ డేటా టైప్స్. సో ఈ 3 టాపిక్స్ గురించి డీటెయిల్గా మనం ఈ వీడియోలో అండర్స్టాండ్ చేసుకుందాం. సో వాట్ ఈజ్ ఐడెంటిఫైయర్? A name in Java program is called identifier. It may be class name, method name, variable name and label name. ఇక్కడ కనుక ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లాస్ నేమ్ హలో అనేది ఒక ఐడెంటిఫైయర్, మెథడ్ నేమ్ మెయిన్ అనేది ఒక ఐడెంటిఫైయర్. సో సిస్టమ్ అనేది ప్రీడిఫైన్డ్ క్లాస్ అంటే జావా డిజైన్ చేసినప్పుడు ఆల్రెడీ ఈ క్లాస్ అనేది డెవలప్ చేసి పెట్టారు. సో మనం ఈ సిస్టమ్ అనే క్లాస్ మనం యూజ్ చేసుకుంటాం. సో ఇది ఆల్రెడీ ప్రీడిఫైన్డ్. సో ఇది కూడా ఒక ఐడెంటిఫైయర్. అవుట్ అనేది ఒక వేరియబుల్, ఇది కూడా ఐడెంటిఫైయర్. println అనే మెథడ్, ఇది కూడా ఈ నేమ్ వచ్చేసి మీకు ఐడెంటిఫైయర్. సో కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో మనం ఐడెంటిఫైయర్, మనం మెథడ్ నేమ్ రాయాలనుకున్నా, క్లాస్ నేమ్ రాయాలనుకున్నా, వేరియబుల్ నేమ్ రాయాలనుకున్నా మీకు కొన్ని రూల్స్ ఉంటాయి జావాలో. సో ఫస్ట్ రూల్ వచ్చేసి an identifier is a string of characters only allowed Java identifiers. ఓన్లీ అలౌడ్ వచ్చేసి లెటర్స్, నెంబర్స్, అండర్స్కోర్ అండ్ డాలర్ సైన్. స్పెషల్ క్యారెక్టర్స్ అనేవి రెండే అలౌ, ఒకటి అండర్స్కోర్, ఇంకొకటి డాలర్ సైన్. సో నెంబర్స్ అండ్ లెటర్స్ ఇవి మాత్రమే అలౌ. సో ఇక్కడ కనుక కొన్ని ఎగ్జాంపుల్ చూస్తే కొన్ని వ్యాలిడ్ ఉన్నాయి, కొన్ని ఇన్వాలిడ్ ఉన్నాయి. మనం ఒక్కొక్కటి చూద్దాం. సో అండర్స్కోర్ డాలర్, ఈ రెండు సైన్స్ అలౌ కాబట్టి ఇది వ్యాలిడ్. డాలర్ సైన్ అలౌ, సో ఇది కూడా వ్యాలిడ్, ఇది కూడా వ్యాలిడ్. నెంబర్స్ అండ్ క్యారెక్టర్స్, లెటర్స్ ఉన్నాయి. సో ఆల్ హ్యాండ్స్ ఇది ఇన్వాలిడ్, ఎందుకంటే ఇక్కడ ఉంది. సో ఈస్ నాట్ అలౌడ్. మీకు ఓన్లీ రెండే అలౌడ్ అని చెప్పారు కదా, అండర్స్కోర్ అండ్ డాలర్ సైన్. సో 1 2 3 ABC ఇది ఎందుకు ఇన్వాలిడ్ అంటే నెంబర్స్ అనేవి ఫస్ట్ రాకూడదు, ఫస్ట్ క్యారెక్టర్స్ రావాలి, లెటర్స్ రావాలి, ఆ తర్వాత నెంబర్స్ రావాలి. సో ఇక్కడ చూస్తే టోటల్ TOT 1 2 3 ఇది వ్యాలిడ్, ఇది ఇన్వాలిడ్. హ్యాష్ సింబల్ ఇన్వాలిడ్. ఇంట్ క్యాపిటల్ I ఉంది ఇక్కడ, ఇది వ్యాలిడ్. ఇక్కడ ఇంట్ స్మాల్ ఇన్వాలిడ్, ఎందుకంటే INT ఇది స్మాల్ I ఉంది. స్మాల్ I ఏంటి అంటే మనకి రిజర్వ్ వర్డ్స్ కూడా జావాలో మన ఐడెంటిఫైర్స్ లాగా వ్యాలిడ్ ఉండదు. సో ఇక్కడ కనుక చూస్తే జావా రిజర్వ్ వర్డ్స్ ఆర్ నాట్ అలౌడ్. ట్రూ, ఫాల్స్, నల్ ఇవి కూడా రిజర్వ్ వర్డ్సే. సో ఇవి కూడా నాట్ అలౌడ్. జావా an identifier cannot start with digit. సో డిజిట్తో స్టార్ట్ అవ్వకూడదు, స్టార్ట్ అయితే ఇన్వాలిడ్ అయిపోతుంది, మీకు ఎక్సెప్షన్ అనేది వస్తుంది. మనకి ఐడెంటిఫైర్ లెంత్ ఎంతైనా ఉండొచ్చు, కానీ మనం ఎంత ఈజీగా రీడబిలిటీగా రాసుకుంటే మనకి అంత రీడబిలిటీ ఉంటుంది. ఈవెన్ తో ఇట్ ఈస్ లీగల్ టు యూస్ క్లాస్ నేమ్స్, ఇంటర్ఫేస్ నేమ్స్ యాజ్ ఐడెంటిఫైర్స్, బట్ ఇట్ ఈస్ నాట్ ఏ గుడ్ ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్. సో ఇందాక సిస్టమ్ అనేది ఒక క్లాస్ నేమ్, మనం ఒక క్లాస్ నేమ్ డిజైన్ చేసి రాస్తాం. సో ఆ క్లాస్ నేమ్ మనం ఐడెంటిఫైర్గా రాయకూడదు. రాయొచ్చు ఎలో, బట్ మనకి రీడబిలిటీ తగ్గిపోతుంది. నెక్స్ట్ రిజర్వ్ వర్డ్స్. మన జావాలో కొన్ని రిజర్వ్ వర్డ్స్ ఉంటాయి. రిజర్వ్ వర్డ్స్ అంటే ఆల్రెడీ ఆ వర్డ్స్ మీద డెవలపర్స్ మనకి డెవలప్ చేసి పెట్టారు, మనం ఆ వర్డ్స్ని ఆల్రెడీ మన ప్రోగ్రామ్లో యూజ్ చేస్తాం. సో అవే జావా రిజర్వ్ వర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ అనేది ఒక రిజర్వ్ వర్డ్. క్లాస్ అనేది క్లాస్ నేమ్ ముందు మనం రాస్తాం. సో కొన్ని దే ఆర్ టోటల్ 53 రిజర్వ్ వర్డ్స్ ఉన్నాయి. అవన్నీ మనం చూద్దాం ఇప్పుడు. ఇక్కడ కనుక చూస్తే అన్యూజ్డ్ కీవర్డ్స్ రెండు ఉన్నాయి, గో టు అండ్ కాన్స్టెంట్. స్టార్టింగ్లో మనం యూజ్ చేసే వాళ్ళం, కానీ తర్వాత దీన్ని బ్యాన్ చేశారు. వీటి వల్ల పర్ఫార్మెన్స్ మీద ఇష్యూ వస్తున్నాయి. సో అందుకనేసి ఈ గో టు కాన్స్టెంట్ అనేది జావాలో మనం యూజ్ చేయకూడదు. ఒకవేళ యూజ్ చేసినా మనకి ఎక్సెప్షన్ అనేది వస్తుంది కంపల్సరీగా. సో దే ఆర్ టోటల్ 53 రిజర్వ్ వర్డ్స్ ఉన్నాయి. సో అవేంటో చూద్దాం. సో ఇన్ని ఉన్నాయి. సో ఇక్కడ మీకు ఇమేజ్లో కనిపిస్తున్నాయి కదా, డేటా టైప్స్ 8 ఉన్నాయి, ఫ్లో కంట్రోల్లో 11 ఉన్నాయి, అలా ఎక్సెప్షన్లో 6 ఉన్నాయి. సో ఇలా టోటల్గా 53 ఉన్నాయి మీకు రిజర్వ్ వర్డ్స్. సో ప్రతి రిజర్వ్ వర్డ్కి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది. సో ప్రతి రిజర్వ్ వర్డ్ మీకు నెక్స్ట్ వీడియోస్లో మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డేటా టైప్ కాన్సెప్ట్ గురించి డీటెయిల్గా తెలుసుకునేటప్పుడు మనం ఈ 8 రిజర్వ్ వర్డ్స్ ఎక్కడ వాడతాం ఇవన్నీ మనం చూద్దాం. ఫ్లో కంట్రోల్ కాన్సెప్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఈ 11 ఇఫ్, ఎల్స్, కేస్ ఇవన్నీ 11 ఉన్నాయి. ఒక్కొక్క రిజర్వ్ వర్డ్కి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది, మనం ఎక్కడ యూజ్ చేయాలి మన ప్రోగ్రాంలో ఇవన్నీ డీటెయిల్గా ఈ కాన్సెప్ట్ వచ్చినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, ట్రై, క్యాచ్, ఫైనల్లీ, త్రోస్. సో ఇవన్నీ మనం ఎక్కడ యూజ్ చేస్తాం ఈ కాన్సెప్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు చెప్తాను.
సో అలా దే ఆర్ టోటల్ 53. ఇవన్నీ మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. మీరు ప్రోగ్రామ్ రాసేటప్పుడు మీరు ప్రాక్టీస్ చేస్తారు. ఈ కాన్సెప్ట్ అన్నీ నేర్చుకున్నాక మీరు ప్రతి కీవర్డ్ మీరు యూస్ చేస్తారు, ప్రతి కీవర్డ్ మీరు ఈ ప్రోగ్రాంలో రాస్తారు. సో మీకు అలా గుర్తుంటుంది. సో బై హార్ట్ మాత్రం చేయమాకండి. నెక్స్ట్ వచ్చేసి లిటరల్స్. లిటరల్స్ అంటే ఏంటి? ఇక్కడ ఒక వేరియబుల్ int x = 10. ఈ 10 అనేది ఒక కాన్స్టెంట్, అంటే ఒక లిటరల్. సో ఏదైతే వాల్యూ ఉందో మనం వేరియబుల్కి అసైన్ చేస్తామో అది వచ్చేసి లిటరల్. సో ఎనీ కాన్స్టెంట్ వాల్యూ విచ్ కెన్ బి అసైన్ టు వేరియబుల్ ఈజ్ కాల్డ్ లిటరల్. లిటరల్ అంటే ఏంటో చూసాం కదా. సో అలాగే ఇది వచ్చేసి int లిటరల్. అలాగే స్ట్రింగ్ లిటరల్స్ ఉంటాయి. స్ట్రింగ్ s = అశోక్ అనే నేమ్ ఇచ్చాం. సో అశోక్ అనేది ఒక లిటరల్. స్ట్రింగ్ ఎస్కి మనం అసైన్ చేసాం. సో లిటరల్ అంటే చూసాం. నెక్స్ట్ వచ్చేసి డేటా టైప్స్. డేటా టైప్స్ అంటే ఏంటి? ఎవ్రీ వేరియబుల్ హ్యాస్ ఎ టైప్, ఎవ్రీ ఎక్స్ప్రెషన్ హ్యాస్ ఎ టైప్, అండ్ ఆల్ టైప్స్ ఆర్ స్ట్రిక్ట్లీ డిఫైన్డ్. మోర్ ఓవర్ ఎవ్రీ అసైన్మెంట్ షుడ్ బి చెక్డ్ బై కంపైలర్. మన ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడు ఆ వేరియబుల్కి ఏ డేటా టైప్ అసైన్ చేసాం కంపైలర్ అనేది చెక్ చేస్తుంది. సో ఇక్కడ కనుక చూస్తే int x = 0. ఎక్స్కి ఒక డేటా టైప్ ఇచ్చాం int. మీకు ఏమేమి డేటా టైప్స్ ఉంటాయో నెక్స్ట్ స్లైడ్లో మీకు చెప్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ int అనేది ఒక డేటా టైప్. ఈ x అనే వేరియబుల్కి int అనే డేటా టైప్ అసైన్ చేసాం. సో ఎక్స్కి ఇంటీజర్స్ వాల్యూ మాత్రమే ఇవ్వాలి, 0, 1, 2 ఎనీ నెంబర్స్. సో ఇంటీజర్స్ కాకుండా స్ట్రింగ్ నేమ్స్ ఇచ్చామనుకోండి మీకు ఎక్సెప్షన్స్ వస్తాయి. సో ఇక్కడ ఒక చిన్న ప్రోగ్రామ్ చూద్దాం. ఇఫ్ లోపల కండిషన్ ఇవ్వాలి. ఇఫ్ ట్రూ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇఫ్ ఫాల్స్ ఎల్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇఫ్ లోపల మీరు బూలియన్ ఇవ్వాలి, బూలియన్ డేటా టైప్ వాల్యూ ఇవ్వాలి. సో బూలియన్లో ఏముంటాయి? ట్రూ లేదా ఫాల్స్ ఉంటాయి. సో ఏదో ట్రూ లేదా ఫాల్ ఇవ్వాలి. ఇక్కడ ఏమి ఇచ్చాం మనం? int x = 0. సో 0 అనేది ఇక్కడ ఇచ్చాం. సో ఇది ఇంటిజర్ ఇచ్చాం. సో ఏమవుతుంది? మీకు ఎక్సెప్షన్ వస్తుంది. ఫౌండ్ int, మీకు int ఫౌండ్ అయింది, కానీ రిక్వైర్డ్ ఏంటిది? బూలియన్. మీరు బూలియన్ ఇవ్వాలి. అలాగే వైల్ లోపల కండిషన్ ఇస్తాం. వైల్ ట్రూ ఎగ్జిక్యూట్ అయింది, వైల్ ఫాల్స్ ఎగ్జిక్యూట్ అవ్వదు. సో వైల్ లోపల మీరు బూలియన్ ఇవ్వాలి, ఏదో ట్రూ ఇవ్వాలి, ఏదో ఫాల్స్ ఇవ్వాలి. సో లేకపోతే ఇలా ఫౌండ్ int రిక్వైర్డ్ బూలియన్ అనే ఎక్సెప్షన్ వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి డేటా టైప్స్ గురించి ఇంకా డీటెయిల్గా చూద్దాం. డేటా టైప్స్ స్పెసిఫై ద డిఫరెంట్ సైజెస్ అండ్ వాల్యూస్ దట్ కెన్ బి స్టోర్డ్ ఇన్ వేరియబుల్. సో దే ఆర్ 2 types ఆఫ్ డేటా టైప్స్ ఇన్ జావా. ఒకటి వచ్చేసి ప్రిమిటివ్ డేటా టైప్, ఇంకోటి నాన్ ప్రిమిటివ్. ప్రిమిటివ్స్ అంటే ఈ లిస్ట్ అంతా కింద int, లాంగ్, బైట్, షార్ట్, క్యారెక్టర్, బూలియన్ ఇవన్నీ ప్రిమిటివ్స్లో మీకు ఇవన్నీ ఉంటాయి. నాన్ ప్రిమిటివ్స్లో అవేస్ ఉంటాయి, స్ట్రింగ్ ఉంటాయి. సో ఇవన్నీ నాన్ ప్రిమిటివ్స్. క్లాసెస్ ఉంటాయి, ఇంటర్ఫేసెస్ ఉంటాయి. సో ప్రిమిటివ్స్ మాత్రం మీరు గుర్తుంచుకోండి, మిగతావన్నీ నాన్ ప్రిమిటివ్స్. సో ప్రిమిటివ్స్లో ఏమున్నాయి? బూలియన్, int, క్యార్, ఫ్లోట్, డబల్ ఇవన్నీ ఈ కింద లైన్ మొత్తం ప్రిమిటివ్స్. ఇవి కాకుండా ఇంకా ఏదైనా డేటా టైప్ ఒక వేరియబుల్కి అసైన్ చేస్తామో అవన్నీ నాన్ ప్రిమిటివ్స్. సో డేటా టైప్ అంటే మీకు అర్థమైంది కదా, ఒక వేరియబుల్కి ఒక డేటా టైప్, ఒక టైప్ అనేది మనం డిజైన్ చేయాలి, ఇవ్వాలి, అసైన్ చేసి ఇస్తాం కాబట్టి. సో అది డేటా టైప్. సో మీరు ప్రిమిటివ్ డేటా టైప్స్ చూస్తే వాటికి కొన్ని రేంజ్ ఉంటుంది. బైట్కి -128 to 127 ఈ వాల్యూస్లోనే ఇవ్వాలి, లేకపోతే మీకు ఎక్సెప్షన్ ఎర్రర్ అనేది వస్తుంది. సో బైట్ b = 127 వ్యాలిడ్. బైట్ b = 128 బైట్ లిమిట్లో లేదు, ఎందుకంటే డిఫాల్ట్ బైట్ సైజ్ వచ్చేసి ఏదో 1 byte 8 bits. సో అంతకంటే ఎక్కువ వాల్యూ ఇస్తే మెమరీ ఓవర్ఫ్లో అవుతుంది. సో అప్పుడు మనం నెక్స్ట్ డేటా టైప్ షార్ట్కి వెళ్ళాలి. సో షార్ట్లో లిమిట్ 16 bits అంటే 2 bytes. సో దీనికి రేంజ్ వచ్చేసి 32,767 to మైనస్. సో వీటికంటే ఎక్కువ వాల్యూ, ఒక్క వాల్యూ ఎక్కువ ఇచ్చిన మెమరీ అనేది ఓవర్ఫ్లో అవుతుంది. సో మీకు ఎర్రర్ అనేది వస్తుంది. ఒక్కొక్కసారి ఎర్రర్ కూడా రాదు, మీకు లాస్ట్ వాల్యూ విజిబుల్ అవుతుంది. సో ఇంట్కి లిమిట్ ఇక్కడ ఉంది. సో అలా లాంగ్కి ఇంత లిమిట్. ఫ్లోట్, డబల్, క్యారెక్టర్, బూలియన్ అంటే ఏదో 0 or 1, ఏదో ట్రూ ఆర్ ఫాల్స్. 1 అంటే ట్రూ, 0 అంటే ఫాల్స్. డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి ఫాల్స్. మీరు ఏ వాల్యూ అసైన్ చేయలేదు అనుకోండి, int x అని మీరు డిక్లేర్ చేసి వదిలేశారు. సో డిఫాల్ట్ వాల్యూ వీటికి 0 వస్తుంది. అదే బూలియన్కి అయితే ఫాల్స్ వస్తుంది. సో ఇక్కడ కొన్ని క్యారెక్టర్స్ చెప్తాను. ఇది బై డిఫాల్ట్ క్యారెక్టర్స్. మీరు కనుక ఈ క్యారెక్టర్స్ యూజ్ చేస్తే మీకు ఈ పర్పస్ ఉంటుంది. సో బ్యాక్ స్లాష్
ఎన్ అంటే న్యూ లైన్ క్రియేట్ అవుతుంది. హారిజాంటల్ ట్యాబ్కి టీ యూస్ చేస్తాం. అలా మీరు మీ ప్రోగ్రామ్ లోపల సింగిల్ కొటేషన్ డబుల్ కొటేషన్ యూస్ చేయాలంటే బ్యాక్ స్లాష్ పెట్టి దాని పక్కన మీ వాల్యూ పెట్టండి. సో అలా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వీ కెన్ అసైన్ బైట్ ఆర్ షార్ట్ టైప్ టు వాల్యూ టు ఇంట్. ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు ఒక వాల్యూ ఇస్తాం కదా, అది బైట్ వాల్యూ అవ్వచ్చు, షార్ట్ వాల్యూ అవ్వచ్చు. కానీ ఇంట్కి మనం లాంగ్ వాల్యూ ఇవ్వకూడదు, ఎందుకంటే ఇంట్ మెమరీ ఓవర్ఫ్లో అవుతుంది. దాని మెమరీ లిమిట్ ఇంతే, ఇందాక స్లైడ్లో చూసాం కదా, అంతకంటే ఎక్కువ వాల్యూ ఇవ్వకూడదు. అలాగే ఫ్లోట్ డబల్కి కూడా, ఫ్లోట్కి డబల్ రేంజ్లో ఉన్న వాల్యూ మనం ఇవ్వకూడదు. అదే ఫ్లోట్ రేంజ్లో ఉన్న వాల్యూ మనం డబల్కి ఇస్తే తీసుకుంటుంది, అంతే ఇది. సో ఇక్కడ మీకు ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ అడుగుతారు, ఈజ్ జావా ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఆర్ నాట్. సో జావా అనేది ఒక ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగా లేదా? సో ఆబ్వియస్లీ 100% కాదు. జావా అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగే, కానీ 100% జావా అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాదు. ఎందుకంటే ఇందులో మనకి ఇంట్ బైట్ ప్రిమిటివ్స్ ఉంటాయి. జావా అనేది ప్రిమిటివ్కి సపోర్ట్ చేస్తుంది. ప్రిమిటివ్స్ అంటే ఇంట్ బైట్ లాంగ్, ఇవన్నీ ఆబ్జెక్ట్స్ కాదు, ఇవన్నీ ప్రిమిటివ్. సో ఆబ్జెక్ట్ అంటే ఏంటో మీకు నెక్స్ట్ వీడియోస్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీకు ఆబ్జెక్ట్ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. సో జావా ఎందుకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాదో తెలిసింది కదా. ఇది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగే, కానీ 100% కాదు, ఎందుకంటే ఇది ప్రిమిటివ్స్కి సపోర్ట్ చేస్తుంది. సో ఈ వీడియోకి అంతే. మీకు నా నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్గా జావా ఫండమెంటల్స్ 2-3 కాన్సెప్ట్స్ ఉన్నాయి, అవి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో థ్యాంక్ యూ.